నమస్తే. రెండు చేతులు చూడండి, కాళ్ళు ఇలా రెండు సమానంగా పెట్టుకుని ఇలా ఉండొద్దు, ఇలా మధ్యలోకి కలుపుకోవద్దు. రెండు విడివిడిగా పెట్టుకోండి. చేతులు మోకాళ్ళ మీద పెట్టుకోండి. అలా పెట్టుకోగానే మనకి శరీరం నిటారుగా పెట్టుకోగలుగుతారు. మెల్లిగా భుజాలని సవరించుకోండి. కిందైనా కూర్చునైనా చేసుకోండి, మంచం మీదైనా చేసుకోండి. తర్వాత భుజాలను మెల్లిగా తీసుకుని ఊపిరితిత్తులని, లంగ్స్ ని, చెస్ట్ ఏరియాని రిలాక్స్డ్ గా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత అన్ని చేతి వేళ్ళు భుజాల మీద పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మోక చేతుల్ని శరీరానికి ఆనించుకోండి. శరీరాన్ని మోక చేతులు ఆనించుకుని నిదానంగా శ్వాసను తీసుకోండి. గుండెల నిండా గాలి పీల్చుకుని మెల్లిగా వదలండి. మొదటి 2 సార్లు గుండెల నిండా గాలి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. తర్వాత మెల్లిగా నాభి మీద దృష్టి పెట్టి పొట్టలోనికి తేలికగా శ్వాస తీసుకోండి. నడుం కింది భాగాన్ని సర్దుకుంటూ శ్వాస వదలండి. ఓకే, నిదానంగా ఇప్పుడు మోక చేతులు భుజాల లైన్ లోకి పెట్టుకోండి. ఊపిరితిత్తుల నిండా గాలి, గుండెల నిండా గాలి తీసుకోండి. మళ్ళా నిదానంగా శ్వాసను వదలటానికి ట్రై చేయండి. మెడ వెనక భుజాలు అన్ని సర్దుబాటు చేసుకోండి మెల్లిగా. మరలా 2-3 శ్వాసలు అయ్యాక నాభి మీద దృష్టి పెట్టుకుని నడుం కింది భాగాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్థిరంగా కూర్చోడానికి ట్రై చేయండి. ఒక్కొక్కసారి నడుం కింది భాగం మన కంట్రోల్లో ఉండకుండా కిందకి జారి వేస్తాం శరీరాన్ని. అలా కాకుండా ఇలా చేస్తే మీకు శరీరం నిటారుగా ఉంటుంది. కింద ఆర్గాన్స్ అన్ని, కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్ ఇలాంటివన్నీ మనకి చక్కగా పనిచేసుకునేలాగా మనం దాని చుట్టూ స్పేస్ ని క్రియేట్ చేస్తాం. అలా ప్లేస్ లేకుండా గట్టిగా కిందకి పడిపోయినట్టుగా కింద కూర్చోకూడదు. అప్పుడు మనకి మూలాధారంగా బాగా పని చేయడానికి ప్రతి శ్వాసకి అది పని చక్కగా దాని పని చేసుకుంటుంది. ఇప్పుడు మోక చేతులను ఇంకొంచెం పైకెత్తి శరీరాన్ని, కుడివైపు శరీరం, ఎడమ వైపు శరీర భాగాన్ని పైకి లేపుతున్నట్లుగా, ఓన్లీ మోక చేతులు మాత్రమే మనం పైకి లేపట్లేదు. కాళ్ళ దగ్గర నుంచి శరీరం మొత్తాన్ని తేలికగా శ్వాస తీసుకుంటున్నప్పుడల్లా పైకి లేపుతాం. శ్వాసను మెల్లిగా వదిలినప్పుడు నడుం కింద భాగం కాళ్ళలోకి తేలికగా తయారవుతుంది. చూడండి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా హాయిగా ఉంటుంది ఇలా తీసుకున్నప్పుడు. ఇప్పుడు నిదానంగా చేతులు పైకెత్తి వి ఆకారం పెట్టి ఆకాశాన్ని అందుకుంటున్నట్లుగా ఫీల్ అవ్వండి. శ్వాసని హాయిగా తీసుకోండి. మెడ భుజాలు నొక్కకుండా శరీరాన్ని పైకి లేపుతున్నట్లుగా ఫీల్ అయినప్పుడు మీకు శరీరం బరువుగా అనిపించకుండా తేలికగా అనిపించాలి. ఎందుకంటే ఆక్సిజన్ తీసుకుంటున్నారు శరీరంలో. ప్రతి అణువులోకి తేలికగా ఆక్సిజన్ వెళ్ళినట్లయితే గాలి శరీరం మొత్తం బెలూన్ లాగా తేలికైపోతుంది. అలా మీకు ఎంత సాధన చేస్తే అంత తేలికగా మీ శరీరాన్ని మీరే తయారు చేసుకోగలుగుతారు. నాకు స్పాండిలైటిస్ ఉందండి. చెయ్యి ఇలా పెడుతున్నప్పుడు ఈ చెయ్యి రైట్ గా ఉన్నప్పుడు కిందకి ఇలా వేళ్ళ మీద మొదటిసారి చెప్పాను చూడండి, అది పెట్టేసుకోండి. అన్ని వేళ్ళు చేతి మీద పెట్టుకుని ఇలా కిందకి దించుకోండి. ఒక్కొక్కటి మనం తయారు చేసుకుంటా వెళ్తున్నాం. చేతులు పైకెత్తినప్పుడు ఎవరికి మెడ భుజాలు సర్దుబాటు చేసుకోండి అని చెప్తున్నాను కదా. ఎక్కడ బరువుగా అనిపించినా వెంటనే మొదట చేసిన దాంట్లోకి వెళ్ళిపోవాలి. రెండవది ఇలా చేసాం భుజాలు ఉంటాం, మూడవది ఇలా చేసాం, నాలుగవది ఎత్తాం. ఒక్కొక్క స్టెప్ లో మనం తేలిక చేసుకుంటూ వెళ్తున్నాం. ఇలా చేసినప్పుడు బరువుగా అనిపిస్తే వెంటనే మళ్ళా మొదటిగా అనిపించాలి.
అదే మనం ప్రాక్టీస్ సాధన, ఎంత సాధన చేస్తే అంత మంచిది. బరువుగా ఉంచొద్దు. శ్వాస ఎప్పుడు బరువు అనిపించినా కిందకి వచ్చేయాలి, గుర్తుపెట్టుకోండి. అదే మనం ఆసనాలతో పాటు ప్రాణాయామం చేసుకుంటున్నట్లుగా చేస్తున్నాం. ప్రాణాయామం చేసినా కూడా కూర్చుని చేసినా మనకి ఒత్తిడి పెరుగుతుంది. ప్రాణాయామం కరెక్ట్ గా చేసుకుంటేనే హాయిగా ఉంటుంది. లేని వాళ్ళు ఇలా ఆసనంతో పాటుగా చేసుకోవాలి. ఓకే, మెల్లిగా మళ్ళా భుజాలన్నిటిని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకుని చూడండి. ఎట్లా, ఎంత దూరం అంటే కొంచెం కాళ్ళ దగ్గర ఎట్లా ఉంటాయి మనకి కుర్చీ కోల్డ్ ఎలా అక్కడ పెట్టుకోవాలి కాళ్ళు. ఇప్పుడు చేతి వేళ్ళు లోపల పెట్టుకోండి. నిదానంగా భుజాలను వెనక్కి పెట్టుకుని చెస్ట్ భాగాన్ని ముందుకు తెచ్చి నడుం కింది భాగాన్ని నొక్కకుండా నిదారుగా పెట్టుకోవాలి పైనకి. అలా పెట్టుకున్న తర్వాత శ్వాసను తీసుకొని దీర్ఘంగా నాభి నుంచి ముక్కు వరకు శ్వాస ఎలా వెళ్తుంది. భుజాలు మీకు నొప్పి లేకుండా తీసుకోవాలి. పొట్ట భాగాన్ని మొత్తం లోపలికి తేలికగా వెళ్ళిపోయేలాగా మీరు శ్వాస వదలాలి. పొట్టని లోపలికి నొక్కి ఉంచినప్పుడు నడుము వెనక భాగం కింది భాగం దగ్గర నొప్పి లేకుండా లోపలికి పెట్టుకోవాలి. మెడ భుజాలు బరువు ఉండకూడదు, నడుము కింది భాగం బరువు ఉండకూడదు. గుర్తుపెట్టుకుని ఆ 2 మీకు ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోవడానికి ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇప్పుడు మరలా చేతులు నార్మల్ గా తీసేసుకుని చేతులు పొడవుగా ఇలా ఉంచుకుని ఒక్కసారి నడుముని పక్కకు అటు ఇటు బాడీని అడ్జస్ట్ చేసుకుని కాళ్ళు స్ట్రైట్ గా పెట్టుకోండి. కుడి కాళ్ళని ఫస్ట్ స్ట్రైట్ గా పెట్టుకుని మోకాళ్ళని గట్టిగా టైట్ చేసుకుని మోకాలు కిందిది ఓపెన్ చేసేయాలి. ఇప్పుడు 2వ కాలు మరలా ఒక్కొక్క కాలుని స్ట్రెచ్ చేసుకుంటా మోకాలు పై భాగాన్ని ఇట్లా లాక్ చేసుకున్నట్లుగా ఉండాలి. ఒక కప్పి లాగా ఉంటుంది కదా, ఇలా గట్టిగా తయారు చేసుకుంది. మెల్లిగా ఇలా చేసుకుంటున్నప్పుడు చూసుకోండి, హిప్ వెనక హిప్ భాగం దగ్గర నడుము దగ్గర కూడా మీకు కదలికలు తెలుస్తాయి. ఇప్పుడు వీలైతే కుదిరితే శరీరాన్ని నిటారుగా పెట్టుకుని 2 కాళ్ళు కూడా పైకి పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుని నడుము పక్కన చేతులు పెట్టుకుంటే మీకు రక్త ప్రసరణ కాలు గోళ్ళ వరకు ఎలా వెళ్తుందో తెలుస్తుంది. కాళ్ళు ఎప్పుడు బరువు అనిపిస్తే ఒక కాలు దించేయండి. శ్వాస వదిలేది కరెక్ట్ గా పెట్టుకోండి. మరలా 2 కాళ్ళు పెట్టుకుని ఒక కాలు దించేయగానే శరీరం స్ట్రైట్ గా పెట్టుకోగలుగుతారు. చూడండి, 2 కాళ్ళు ఎత్తినప్పుడు కొంచెం వెనక్కి పడేస్తాం. అలా కాకుండా 2 కాళ్ళు ఎత్తిన శరీరం నిటారుగా ఉంచేలాగా చేసుకుంటే మనకి ఎప్పటికీ మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే, ఇది చేసిన తర్వాత చూడండి, చేతులు మరలా కింద హిప్స్ థైస్ కింద పెట్టుకోండి. హిప్ కాదు, థైస్ కింద వేళ్ళను మాత్రమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కాలుని మడత పెట్టి పైకి డౌన్, 2వ కాలు బాడీ ఇలా ఉంచకూడదండి. బాడీ పైకి ఊపిరితిత్తులు తెరిచి ఉంచే కాళ్ళు ఎత్తలేకపోయారనుకోండి, కొంచెం ఎత్తండి చాలు. మొత్తం ఎత్తితే బాడీ వంగింది అనుకోండి, అది మీరు తప్పు చేస్తున్నారు. ఓకే, మెల్లిగా 1 ఇంచు చాలు. శరీరం నిటారుగా ఉంచుకోవడం, కింద ఆర్గాన్ నడుము కింది భాగం నాభి కింది భాగాన్ని నొక్కకుండా కాళ్ళు ఎత్తడం ముఖ్యమైనది. అలా చేసుకోలేని వాళ్ళు కాళ్ళు ఇలా చెస్ట్ దాకా పైకెత్తిన బాడీ వంగితే మనకి కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్ వాటన్నిటికీ కొంచెం శ్రమ ఎక్కువ ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ప్యాంక్రియాస్ ఫంక్షన్ కి శ్రమ ఇస్తే మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎలా చేసుకోవాలో నేర్చుకోండి. ఓకే, మెల్లిగా 10 సార్లు చేసినా మీకు నొప్పి లేకుండా ఉండాలి. అది మెయిన్ చేయడం. 2 సార్లు చేసి 3వ సారి నొప్పి అయితే మీరు శరీర భాగాలని ఎక్కువ వాడుతున్నారని గుర్తుపెట్టుకోండి. 2 లెగ్స్ షేక్ చేసుకోండి. ఇప్పుడు ఒక కాలుని అటువైపు పట్టుకుని మోకాళ్ళు పైన పట్టుకుని పైకి లేపిలా ఉంచుకోండి. శరీరాన్ని నిటారుగా పెట్టుకుని జస్ట్ 10 నెంబర్లు 1 2 3 4 5 నిప్పున్న వాళ్ళ కింద పెట్టుకోండి. 6 7
8 9 10 డౌన్. ఓకే, నొప్పి అనిపించిన వాళ్ళు కొంచెమే ఎత్తుకోండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. చూడండి, ఇప్పుడు చేతుల మీద బరువు లేకుండా ఓన్లీ మన చేతిలో చక్రాలతో సపోర్ట్ ఇస్తున్నాం శక్తిని ఇక్కడ. ఓకే, ఓన్లీ ఇలాగే పట్టుకుని లేపాలి. ఇంకొకసారి 1 2 3 4 5 6 7 8 9 10 down. Okay, other leg. 1 2 3 4 5 6 7 8 9 10 down. Okay, ఇప్పుడు నడుము అడ్జస్ట్ చేసుకోండి, పక్కకి మరలా అటు ఇటు సర్దుకొని. మీరు కాలు ఎత్తినా కాలు కనెక్ట్ అయ్యే మొదల హిప్ ఏరియా దగ్గర కొంచెం నడుము దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడిని వెంటనే మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు పాదాలని సరిగా నేల కానించుకుని చూడండి, రెండు చేతులు ఇలా పెట్టుకున్నప్పుడు నడుము వెనక కింది భాగాన్ని ఇలా పైకెత్తి చెస్ట్ ఓపెన్ చేయండి ముందుకి. బ్రీత్ ఇన్, స్ట్రైట్ అప్, బ్రీత్ అవుట్. నడుము కింది భాగాన్ని పైకి లేపాలి వెనక. ఓకే, ముందు భాగాన్ని ఉంచి ఇక్కడ సాగదీయకూడదు. కింద హిప్ కాళ్ళ దగ్గర నుంచి మీకు సాగదీసినట్లుగా తెలియాలి. పొట్ట భాగాన్ని థైస్ కి ఉంచాలి నొక్కి. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కిందకి వంగినప్పుడు మీరు హాయిగా అనిపించాలి, ఎక్కడ ఒత్తిడి ఉండకూడదు నాభి కింద నుంచి. అలా చేసుకుంటున్నప్పుడే మనం మెల్లిగా ఒక వైపుకి తిప్పుకోండి శరీరాన్ని. ఒకవైపుకి ఇలా తిప్పి చెస్ట్ భాగాన్ని ఓపెన్ చేయాలి. మరలా చేతులు ఇలా పైకి పెట్టుకుని చూడండి, రెండో వైపుకి ఒక చేయిని కిందకి మడాల దగ్గర కానించు. మరలా పైకి వచ్చి గాలి తీసుకోవాలి, గాలి వదలాలి పక్కకి. గుర్తుపెట్టుకోండి, చెస్ట్ భాగాన్ని ఓపెన్ చేసి ఉంచాలి, నడుము మాత్రమే తిప్పాలి. శరీరం పై భాగం ఎక్కడ మనకు ఒత్తిడి లేకుండా. గాలి తీసుకుంటున్నప్పుడు పైకి రండి, గాలి వదులుతున్నప్పుడు కిందకి వెళ్ళండి, అప్పుడు తేలికగా ఉంటుంది. ఓకే, ఇలా చేసుకోండి. స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, భుజాల నొప్పులు ఉన్నవాళ్ళు జస్ట్ ఇలా పెట్టుకుని జస్ట్ ఒక హ్యాండ్ ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటా అప్పుడు భుజాలు నెక్కడ ఒత్తిడి లేకుండా ఉండగలుగుతాం. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఒక చేయి కిందకి ఒక చేయి పైకి పెడతాం. చూడండి, నా రెండు చేతులు ఒకే భుజాల లైన్ లోనే ఉన్నాయి. అలా చేయగలిగితేనే మీరు చేయొద్దండి, లేకపోతే ఇలా ఎత్తుకోవచ్చు. ఇది సూర్య నమస్కారాల్లో ఒక ఆసనం మనం చేస్తాం. రెండవ వైపు మెల్లిగా. ఓకే, ఇలా మెల్లిగా చేసుకోండి. చెయ్యి ఇలా కాలు అనుకునే పెట్టుకోవాలా? ఇలా ఇలా విడిగా దూరం కాదా? ఎక్కడ మీరు లోయర్ బాడీని ఎలా ట్విస్ట్ చేస్తున్నారో మీ బాడీకి తగ్గట్టుగా లోయర్ బాడీని ముందు చెప్పాను కదా ట్విస్ట్ చేయండి కింద, అక్కడే. అప్పుడు చేతులు దగ్గరగా ఉంది కదా మీది. చేతులు నాది చూడకండి, మీరు నాది చూడకండి, మీ శరీరానికి తగ్గట్టు ఓపెన్ చేసుకున్నప్పుడు చేతులు రెండు తేలికగా అనిపించేంత వరకు మీరు కిందకు వంగండి. మెడ భుజాలు తేలికగా అనిపించి ఊపిరి వదిలిన తర్వాత మీకు పైకి లేసేటప్పుడు కూడా తేలికగా ఉండాలండి. అర్థమైందా? ఇది అలైన్మెంట్ చూసుకోకండి, ఓన్లీ చేతులు ఎంతవరకు చెప్పే అలైన్మెంట్ భుజాల లైన్ లోనే ఉండాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇలా వంచేస్తున్నారు వెనక్కి, అది వంచకూడదు. ఇది నాకు కూడా నొప్పి వస్తుంది, ఇది రాంగ్ వే. అందుకని ఇది ఇలా పెట్టుకోండి. అప్పుడు మీకు వంగినప్పుడు నడుం కింద ఒత్తిడి లేకుండా ఆక్సిజన్ సప్లై ఒకసారి ఆగి మరలా శ్వాస తీసుకున్నప్పుడు బరువు అనిపించుకోండి, పైకి లేస్తున్నప్పుడు బరువు అనిపించుకోండి. అది అప్పుడు ముందు ఎక్కువ వంగడం ఆపేయండి, గుర్తుపెట్టుకోండి. అర్థమైందండి? ఇప్పుడు మరలా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి, కాళ్ళు చేతులు ష్రగ్ చేసుకోండి, భుజాలను ష్రగ్ చేసుకోండి, శరీరం నిటారుగా పెట్టుకోండి. ప్రతి ఆసనంలో గుర్తుపెట్టుకోండి, శరీరం నిటారుగా ఉండాలి. ఎక్కడ ఇలా వి షేప్ లాగా ఇలా వంచకూడదు, మూసేయకూడదు. ఇక్కడ సమాన వాయువు అని చెప్పాను కదా, ఇక్కడ అది ఎప్పుడు తెరిచి ఉంచినప్పుడే మీకు
ఆరోగ్యంగా తయారు చేసుకుంటారు. ఇలా మూసేసి వంగినప్పుడు నడుం కింద భాగం కట్ అయిపోతుంది, నొప్పి వస్తుంది. కాళ్ళకి నడుంకి ఆక్సిజన్ సప్లై తగ్గించేసుకుంటారు మీరు. అందుకే ముందుకు వంగడం అనేది కష్టంగా అనిపిస్తుంది, అది తగ్గించుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? సూర్య నమస్కారాలు స్టార్ట్ చేద్దాం. నమస్కారం. నమస్కార ముద్ర. ఇప్పుడు ఊపిరితిత్తులకి బొటన వేలు ఆనించుకుంటే మీ ఊపిరి బరువుగా ఉందా తేలికగా ఉందా తెలుస్తుంది. అలా తేలికగా తీసుకోగలిగినప్పుడే రెండవ సూర్య నమస్కారం చేయండి. తేలికగా లేనప్పుడు ఒక సూర్య నమస్కారం ఆపేయండి. మరలా శ్వాసని సక్రమంగా తీసుకోండి. ఇలా ఉంచి శ్వాసను సక్రమంగా తీసుకుని తర్వాత రౌండ్ లో జాయిన్ అవ్వండి. అన్ని రౌండ్స్ చేస్తేనే నాకు ఫలితం ఉంటుంది అని కాదు. ఏది కరెక్ట్ గా చేసామో, ఏది శ్వాస హాయిగా తీసుకున్నామో అది కరెక్ట్ సూర్య నమస్కారం, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్. ఫస్ట్ రౌండ్ నమస్కార్. చేతులు రెండు పైకెత్తండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. తర్వాత మీ ఇష్టం, ఇది మాత్రం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కరెక్ట్ గా చేయండి. ఇప్పుడు నార్మల్ మీకు తగ్గట్టుగా తీసుకోండి. ఒక లెగ్ స్ట్రైట్, రెండవ లెగ్ స్ట్రైట్, మరలా ఇప్పుడు నడుం కింద భాగం నుంచి వంగండి. ఇది మాత్రం గాలి తీసుకున్నాక వంగాలి, వదిలినాక వంగాలి. ఓకే, ఇప్పుడు ఒక వైపుకి ఓపెన్ చేసినప్పుడు గాలి తీసుకోండి, మరలా మార్చుకునేటప్పుడు గాలి వదిలి రెండవ వైపు గాలి తీసుకోండి. పైకి వచ్చినప్పుడు గాలి తీసుకోగలగాలి, అప్పుడు తేలికగా ఉంది. ఎలా తేలికగా కదులుతున్నారో మీకు మీరే సెట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కాలుని మడత పెట్టుకోవాలి, రెండవ కాలు. నడుం కింది భాగం నొప్పి లేకుండా ఎంతవరకు ఎత్తగలరో చూసుకోండి. మళ్ళీ రెండు చేతులు ఎత్తినప్పుడు శ్వాసని హాయిగా తీసుకోండి. నమస్కారంలో శ్వాసని తేలికగా వదలాలి. మరలా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ స్ట్రైట్, bend down, turn the body one side, other side, come up, right leg, left leg up, breathe in, breathe out. Okay, breathe in, breathe out, right leg, left, bend down, upward, turn the body one side, go to other side, come up, breathe in, knee up, breathe out, breathe out, rise your arms, breathe in, namaskar. ఇది ఒకటి. ఇప్పుడు నెంబర్స్ చెప్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 నమస్కార 1 చేతులు ఎత్తడం 1 కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇప్పుడు మంత్రాస్ చెప్తాను, గుర్తుపెట్టు. ఓం, ప్రతి ఓంకి వేరే ఆసనంలోకి వెళ్ళాలి. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరిచే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్ఘాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః,
ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరిచే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్ఘాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం మిత్రాయ నమః. ఓం రవయే నమః. ఓం సూర్యాయ నమః. ఓం భానవే నమః. ఓం ఖగాయ నమః. ఓం పూష్ణే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం మరిచే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం అర్ఘాయ నమః. ఓం భాస్కరాయ నమః. నమస్కారం మిత్రులు, అలాగే ఉంచి శ్వాస గమనించుకోండి. గుండెల మీద బరువుగా అనిపిస్తుంది. నాభి అంటే దృష్టి పెట్టి కింద భాగం మొత్తాన్ని తేలిక చేసుకోండి. పొట్టలోనికి శ్వాసని తేలికగా పంపించగలిగినప్పుడు మనకి హార్ట్ రేట్ మెల్లిగా తగ్గించుకోగలుగుతాం. హార్ట్ రేట్ పెరిగినప్పుడు మనకి శరీరంలో ఎక్కువగా మనకి అగ్ని, ఫైర్ అనేది మనకి పుడుతుంది. జఠరాగ్ని అనేది మనకి డైజెస్టివ్ సిస్టమ్ కి కావాలి. సూర్య నమస్కారాలు చేసినప్పుడు మనలో జఠరాగ్ని కరెక్ట్ గా పుష్కలంగా మనకు లభిస్తుంది. అందుకే సూర్య శక్తిని సూర్య నమస్కారాలతో మనం చేస్తాం. వైటమిన్ డి కూడా మనకి శరీరంలో అడ్జస్ట్ అవుతుంది. నిదానంగా కుర్చీలోంచి లేచి అయిపోగానే ఇప్పుడు ఇక్కడే ప్రాక్టీస్ చేసుకోండి. కుర్చీ మీద చేతులు పెట్టుకుని ఇట్లా హిప్ నడుము కింద భాగాన్ని పైకి ఎత్తి, ఎవరికైనా నడుము కింద నొప్పిగా అనిపిస్తే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ చేతుల మీద బరువు లేకుండా వేళ్ళని మాత్రమే ఆనించగలగాలి. గుర్తుపెట్టుకోండి, వేళ్ళని మాత్రమే ఆనించి నడుము మొత్తాన్ని, స్పైన్ మొత్తాన్ని స్ట్రైట్ గా పెట్టుకోండి. మెడ, భుజాలు మనకు తెలియకుండా చేతులు, కాళ్ళని ఎక్కువ స్ట్రెచ్ చేస్తే ఇక్కడ మొత్తం మనకి కండరాలు మొత్తం నొప్పులు తేలికగా తయారవుతాయి. ఆ మజిల్ టెన్షన్ రిలీజ్ చేస్తాం. మోకాళ్ళ దగ్గర గట్టిగా నొక్కి వదలండి. మోకాళ్ళ వెనక భాగాన్ని మొత్తం తెరిచి కాఫ్ మజిల్, కాలి పిక్కల దగ్గర, థైస్ దగ్గర హాయిగా స్ట్రెచ్ చేసుకోండి. నడుము కింది భాగాన్ని కూడా ఒకసారి పైకి కిందకి ఊపితే మనకి తేలికగా అవుతుంది. ఇప్పుడు పైన నడుము మొత్తాన్ని, స్పైన్ మొత్తాన్ని కొంచెం వృత్తాకారంలో పైకి లేపండి. తర్వాత మెల్లిగా కిందకి దించండి. అప్పర్ హాఫ్ సర్కిల్ లాగా పైకి లేపాం. మరలా లోయర్ హాఫ్ సర్కిల్. తల పైకెత్తుతూ బ్రీత్ ఇన్ చేయండి. తలని దించి బ్రీత్ అవ్వచ్చు. మెల్లిగా తలని పైకెత్తి బ్రీత్ ఇన్, దించి బ్రీత్ అవుట్. ఇప్పుడు నిదానంగా పైకి లేసి భుజాలని చేసుకుని కుర్చీ పక్కనే నిలబడండి. కాళ్ళని రెండు అడ్జస్ట్ చేసుకుంటూ స్ట్రక్ చేసుకోండి. భుజాలు నొప్పులుగా అనిపించినప్పుడు ఇలా ముందుకి వెనక్కి కూడా అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక కాలుని కుర్చీ మీద పెట్టుకోండి. ఒక కాలుని కుర్చీ మీద పెట్టుకుని రెండు చేతుల్ని నమస్కార ముద్రాల పైకి లేపు. శ్వాసని ఇప్పుడు తేలికగా హాయిగా తీసుకోండి. కింద పెట్టిన కాలు మనకి కింద పెట్టిన శరీర భాగం మొత్తాన్ని పైకి లేపడానికి, ఎత్తిన కాలు వైపు శరీర భాగం కాదు, కింద పెట్టిన కాలు వైపు శరీరం మొత్తాన్ని శ్వాస తీసుకుంటున్నప్పుడు పైకి లేపగలగాలి. శ్వాస వదిలినప్పుడల్లా శరీరం తేలికవుతుంది. అప్పుడు మన మూలాధారం దగ్గర ఒక కాలుని పైకెత్తి ఒక కాలుని కిందకి దించినప్పుడు మూలబంధ యాక్టివేట్ అవుతుంది. రెండు చేతుల్ని కలిపి ఉంచినప్పుడు శరీరం మూలాధారం నుంచి
చేతి వేళ్ళ చివరి వరకు శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. మన ఎనర్జీ ఫ్లో మనకి తేలికగా తెలుస్తుంది. మెల్లిగా చేతులు దించేసి రెండవ వైపు కుర్చీ కాపక్క నిలబడి ఈ కాలుతో కూడా మనకి ఇది వృక్షాసన అంటారు. వృక్షాసన ఎప్పుడు మనకి మనసుని మన ఆధీనంలో ఉంచి మన శరీరం మీద దృష్టి పెట్టుకునేలా చేస్తుంది. శరీరం లోపల ఏం జరుగుతుందో మనకి ఎప్పుడు ప్రాబ్లం రాకుండానే, ఏదైనా హెల్త్ ఇష్యూ రాకుండానే ముందే తెలుసుకునేలాగా మీకు ఈ ఆసనంలో మీరు శ్వాసను తీసుకోవడం ప్రాక్టీస్ చేస్తే తేలికగా తెలుసుకోగలుగుతారు. చూడండి, నడుము కింది భాగం దగ్గర శ్వాస తీసుకోవడం, కాళ్ళు పైకి, కండరాలు పైకి లేపుతూ శ్వాస తీసుకోగలగడం మొత్తం తెలుస్తుంది. కాళ్ళు చేతులు కూడా శరీరానికి, బాడీకి ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయో భుజాల దగ్గర, లెగ్ జాయింట్స్ దగ్గర అంతా తేలికగా అనిపిస్తుంది. భుజాల దగ్గర నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా చేతులు కూడా కిందకి పెట్టేసుకుని కాళ్ళు మాత్రం ఇలా చేసుకోవచ్చు. ఓకే, చేతులు పైకెత్తినప్పుడు నొప్పి ఉన్నవాళ్ళు ఇలా చేసుకోండి. లేకపోతే కళ్ళు తిరగడం, వట్టిగో అవన్నీ కూడా సాల్వ్ అవుతాయి ఇలా చేస్తే. రెండు భుజాలని తేలిక చేసుకుంటూ కాళ్ళని దించుకుని ఇప్పుడు మంచం మీద పడుకునే వాళ్ళు మంచం మీద పడుకోండి, కింద పడుకునే వాళ్ళు కింద పడుకుని పొట్టని ఆనించుకొని పడుకోవాలి. పొట్ట వైపు నేలగా ఆనించుకొని పడుకోవాలి. కెమెరా అడ్జస్ట్ చేసుకుంటూ మెల్లిగా పడుకో. కెమెరా మీకు ఇట్లా ముందుకు పెట్టుకోవచ్చు. రెండు చేతులు ఇలా పెట్టుకున్నప్పుడు ఒక చేయి కొంచెం ఒక మూల పెట్టుకుంటే మీరు నాకు కనిపిస్తారు తేలిగ్గా. కింద పడుకోలేని వాళ్ళు మంచం మీద పడుకోండి, కింద పడుకోని అవసరం లేదు. ఓకే, ఇప్పుడు రెండు చేతులు ఇలా పెట్టుకుని తలని ఆనించండి. తల బొట్టు పెట్టుకునే భాగం దగ్గర మనకి చేతుల మీద ఆనించుకుని పడుకోవాలి. ఐబ్రో సెంటర్, కనుబొమ్మల మధ్య మన చేతుల మీద ఆనించుకోవాలి. ఇమీడియట్ గా మనకి పడుకోగానే మనకి నాభి మీద దృష్టి వెళ్ళిపోతుంది. చూడండి, 100కి 100% ఆక్సిజన్ సరఫరా కాలి గోళ్ళ వరకు మనం తేలికగా పంపించుకోగలుగుతాం ఈ ఆసనం. ఎవరికైనా ఊపిరాడినట్లు అనిపిస్తే తలని పక్కకు పెట్టుకోండి. స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, మెడా భుజాలు నొప్పులుగా ఉన్నవాళ్ళు, వర్టిగో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఊపిరాడినట్లుగా అనిపిస్తుంది. రెండు మోక్ చేతులు అడ్జస్ట్ చేసుకుంటూ ఊపిరితిత్తుల్ని కొంచెంగా తెరిచి ఉంచి భుజాలు నొక్కకుండా శ్వాస తీసుకోగలగాలి. మెడ వెనక భాగం తేలికగా అనిపిస్తే మీకు తలలోని నరాలన్నీ ఒత్తిడి తగ్గించుకుంటూ రిలాక్స్ గా ఉంటాయి. అప్పుడు పొట్టలోనికి గాలి తేలికగా కిందకి పంపించగలుగుతారు. శ్వాస తేలిక అయినప్పుడే తల పైకెత్తి చిన్ భాగాన్ని చేతులకు టచ్ చేసుకోండి. శ్వాస వదలడం చాలా హాయిగా తెలుస్తుంది మీకు, గమనించండి. శ్వాస వదలడం ఎంత ఎక్కువ చేసుకుంటే మీకు శరీరం అంతా శుభ్రపరచుకుంటున్నట్లుగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిదానంగా రెండు చేతులని పక్కకు పెట్టుకోండి. రెండు చేతుల్ని పక్కకి, చేతులు రెండు మనకి పక్షి రెక్కల్లాగా ఫీల్ అవ్వాలి. 90 డిగ్రీల ఆకారంలో మోక చేతులు మొత్తం చేతులు ఒకే లైన్ లో ఉండాలి. మోక చేతులు భుజాలు ఒకే లైన్ లో ఉండాలి. ఎల్ ఆకారంలో పెట్టుకోండి చేతులు. ఇప్పుడు కుడి కాలును కూడా పైకి పెట్టి కుడి కాలు మోకాలు దగ్గర కూడా మళ్ళీ ఎల్ ఆకారంలో పెట్టుకోండి. తలని కూడా కుడివైపు మార్చి
పడుకుని చూడండి. కుడివైపు శరీర భాగాన్ని కొంచెం పైకి లేపాం, ఎడమ వైపు శరీరం తేలికగా ఉంది. ఇప్పుడు ఎడమ వైపు కాలుని గోళ్ళ వైపు ఎడమ కాలు వైపు స్ట్రెచ్ చేసుకోండి తేలికగా. ఎడమ వైపు శరీరాన్ని ఎడమ కాలి వైపు స్ట్రెచ్ చేసుకోండి. శ్వాస వదలడం ఎక్కువసేపు చేయగలిగేలాగా మీరు శ్వాసని మీద దృష్టి పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. ఇది మరలా కుడి కాలు తీసేసి తలని ఎడమ వైపు తిప్పి ఎడమ కాలును కూడా మరలా ఎల్ ఆకారంలో మడత పెట్టుకోండి. మోకాలు హిప్ లైన్ లో పెట్టుకోవాలి. పాదం మోకాలు లైన్ లో ఉండాలి. ఎవరికైనా క్రాంప్స్ అనిపిస్తే నడుం కింద భాగం దగ్గర వెంటనే లెగ్ తీసేయాలి. ఇప్పుడు 2 కాళ్ళు మరలా సమానంగా చేసుకోండి. ఇప్పుడు తలని పైకెత్తి 2 చేతులు ఇలా పెట్టుకోండి. 2 చేతులు చూడండి, మోక చెయ్యి భుజం ఒకే లైన్ లో ఉండాలి. మోక చెయ్యి ఒకే లైన్ లో ఉండాలి. ఓకే, ఇప్పుడు నిదానంగా చెస్ట్ ఊపిరి మీద బరువు ఎక్కకుండా భుజాలను ఇలా కిందకి నొక్కకుండా మెడ భాగాన్ని పైకెత్తండి. చేతులు 2 రిలాక్స్డ్ గా ఉంచుకోండి. మోక చేతులు ఇలా వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు పెట్టుకోండి. కళ్ళు మూసుకుని మన నుదుటి భాగం దగ్గర ఫోకస్ చేసుకుంటూ శ్వాస తీసుకుంటే నడుం కింది భాగం దగ్గర నుంచి తలపై భాగం వరకు రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో తేలికగా మీకు తెలుస్తుంది. భుజంగాసన అంట. స్పైన్ మొత్తాన్ని, శరీరం మొత్తాన్ని ఫ్లెక్సిబుల్ గా ఉంచుతుంది. ఏ పక్కకు కావాలంటే ఆ పక్కకు తిరగలరు. దీనిలో శ్వాసని మీరు భుజాలు నొక్కకుండా మెడ భాగాన్ని పైకి సాగదీస్తూ శ్వాసని తేలికగా తీసుకోగలిగేంత వరకు సాధన చేయాలి. ఎప్పుడు బరువుగా అనిపిస్తుందో గుండెల మీద, చేతులు బరువుగా అనిపించినాయో వెంటనే కిందకి ఆసనంలోంచి బయటకు వచ్చేయాలి. తేలికగా చేసుకోండి. చేతులు బరువు అనుకున్నప్పుడు వెంటనే కిందకి వెళ్ళిపోవాలి. ఆసనం కష్టంగా చేయకూడదండి. తేలికగా స్థిరం సుఖం ఆసనం. ఎంత సుఖంగా ఆసనంలో ఉంటే మీకు అంత హాయిగా ఉంటుంది, అంత ఉపయోగాలు ఉంటాయి మీకు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 2 చేతులు మరలా కిందకి దించేసుకుని మోక చేతులు కొంచెం దూరంగా పెట్టుకుని తలని ఆనించుకోండి నేలకి. ఒకవైపుకు పెట్టుకుంటే మీకు మెడ వెనక ఒత్తిడి పెరిగినా మీకు వెంటనే తీసేయగలుగుతారు. శ్వాస వదిలినప్పుడల్లా ఆ ఒత్తిడి దానంతట అదే బయటకు వెళ్ళిపోతుంది. ఎక్కడ నొప్పి ఉన్నా మీరే మీ శరీరాన్ని హీలింగ్ పవర్ పెంచుకోగలుగుతారు. కుక్కళ్ళకి ఏమన్నా మెడ పట్టేసినా, కాలు పట్టేసినా 1 గంట సేపటి వరకు పోదు, కొన్ని రోజులు నొప్పి అంటారు. అలా కాకుండా మనకి వెంటనే 2వ శ్వాస 3వ శ్వాసకి మనం ఆ నొప్పి తీసేసుకునే శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు నిదానంగా మెల్లా పైకెత్తి మకరాసనంలో, నిన్న చెప్పాం కదా భుజంగాసన అంటే. భుజంగాసన అంటే స్నేక్, పాము ఎలా మెలికల్లా తిరుగుతున్నట్లు ఉంటుందో మనకి శరీరం కూడా అలా చక్కగా ఎటు కావాలంటే అలా తిప్పుకోవచ్చు. మకరాసన, క్రొకడైల్. మకరం కూడా నీటిలో కూడా ఎంత తేలికగా తిరుగుతుందండి, శ్వాస హాయిగా. ఇది వేయడం వలన మనకి నడుం కింద, నడుం చుట్టూ ఉన్న మనకి శరీరంలో నీటి శాతం ఎక్కువగా నడుం చుట్టూతానే ఉంటుంది. అంటే మూలాధారానికి ఎక్కువ రక్త ప్రసరణ జరగాలి, నీటి శాతం కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే మనకి కాళ్ళ గోళ్ళ వరకు శక్తి చివరి వరకు ఉంటుంది. ఫస్ట్ మనం ఎక్కువ పని చేస్తే ఫస్ట్ కాళ్ళు నొప్పులు వస్తాయి. అదే మనకు గుర్తు. అంటే నడుం కింది భాగం మూలాధారం కొంచెం మనకి రక్త ప్రసరణ సరిగా లేదు అని అర్థమయ్యి శరీరం రిలాక్స్ అవ్వమని చెప్తుంది మనకి. ఈ ఆసనంలో చూడండి, మెడ మీద ఒత్తిడి లేకుండా, మోకాళ్ళ మీద
మోక చేతుల మీద బరువు పడకుండా బాడీని, శరీరం పై భాగాన్ని పైకి ఎత్తడమే మనకి మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. మెల్లిగా రోజు రోజుకి మీకు పెంచుకోగలగాలి. ఒక్కసారి మీకు రాదు అది. ఓకే, మెల్లిగా చేతులు 2 తీసేసి ఇప్పుడు 2 చేతులు పొడవుగా పెట్టుకోండి. పొడవుగా పెట్టుకుని ఫోర్ హెడ్, మరలా కనుబొమ్మల ఫోర్ హెడ్ ని ఆనించుకోండి. ఇప్పుడు ఈ 2 ఆసనాలు వేసినప్పుడు మనకి భుజాల దగ్గర మెడ వెనక భాగం కొంచెం ఒత్తిడిగా అనిపిస్తుంది. అది తేలికగా తీసేయగలుగుతారు. చేతులు స్ట్రైట్ గా పెట్టుకోలేని వాళ్ళు మీకు ఎలా వీలుగా ఉంటే అలా పెట్టుకోండి. స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి చేతులు స్ట్రైట్ గా పెట్టుకుంటే ఇంకా ఒత్తిడిగా అనిపిస్తుంది. ఒత్తిడి లేకుండా ఎంతవరకు మీ చేతులు పైకి సాగదీయగలరో అంతవరకే పెట్టుకోండి. ఇప్పుడు నిదానంగా శరీరాన్ని పక్కకి తిరిగి వెనక్కి పడుకోండి. ఎవరు లేవద్దు, వెనక్కి తిరిగి పడుకోండి. నేను వెనక్కి తిరిగి పడుకుంటే మిమ్మల్ని చూసి గమనిస్తూ చెప్పలేదు, అందుకని నేను కూర్చుంటున్నాను. మీరందరూ చేయండి. నిదానంగా కాళ్ళని, నడుం కింది భాగాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ లోయర్ బ్యాక్ ని కరెక్ట్ గా సెట్ చేసుకోండి. నేలకి లోయర్ బ్యాక్ ఆనించుకోవాలి. హిప్ ఆనించుకుంటే మీకు లోయర్ బ్యాక్ పైకి లెగుస్తుంది. శరీరం వెనక భాగాన్ని సాగదీసి అప్పుడు పెట్టుకోండి తేలికగా. అలా శరీరం మొత్తం స్పైన్ అంతా మ్యాట్ మీద కరెక్ట్ గా మీరు సెట్ చేసుకున్నాక కాళ్ళని పైకి లేపుకోండి. కాళ్ళని మడత పెట్టి మోకాళ్ళ కింద పాదాలను పెట్టుకోవాలి. మోకాళ్ళ కింద పాదాలు పెట్టుకుని ఇప్పుడు 2 చేతులు హిప్ పక్కన పెట్టుకోండి. నేల వైపుకి తిరిగి ఉంచాలి. చేతులు పైకి తిప్పకూడదు. నేల వైపు చేతులు ఉండాలి. హిప్ పక్కనే ఆనించుకుని భుజాల లైన్ లో చేతులు పెట్టుకోండి. అది పెట్టుకుని చేతులు ప్రెస్ చేసుకున్న తర్వాత ఊపిరి తీసుకుంటూ హిప్ భాగాన్ని పైకి లేపుకోండి. సేతు బంధాసన. మీ శరీరం బ్రిడ్జ్ లాగా తల నుంచి మోకాళ్ళ వరకు ఒక బ్రిడ్జ్ లాగా పైకి లేపగలగాలి. కాళ్ళు మడత పెట్టుకుని పైకి లేవాలి. ఊపిరి తేలికగా తీసుకోగలగాలి. పైకి లేపినప్పుడు మీకు బరువు అనిపిస్తే వెంటనే గాలి వదిలేటప్పుడు హిప్పుని కిందకి పెట్టుకోండి. గాలి తీసుకుంటూ పైకి వెళ్ళండి, గాలి వదులుతూ కిందకి రండి. పైన ఉంచి శ్వాస సరిగ్గా తీసుకోలేని వాళ్ళు పైకి కిందకి మెల్లిగా ప్రాక్టీస్ చేసుకోండి. శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. ఒక శ్వాసని పైన ట్రై చేయండి. శ్వాస వదలడం, తీసుకోవడం. మోకాళ్ళు గట్టిగా నొప్పి లేకుండా ఉండాలి. ఓన్లీ థైస్ మాత్రమే పనిచేయాలి. కింద మనకి పిరుదుల దగ్గర గట్టిగా నొక్కి ఉంచుకోండి. నాభి కింది భాగం మొత్తం, శరీరంలో కండరాల అబ్డామినల్ మజిల్స్ మొత్తాన్ని మనం తెరిచి ఉంచుకున్నప్పుడు శ్వాస తేలికగా తీసుకోగలిగే శక్తి మీకు రావాలి. అలా లేదు, మోకాళ్ళు ఒత్తిడిగా ఉన్నాయి అన్నప్పుడు శ్వాస వదులుతూ కిందకి రండి. శ్వాస తీసుకుంటూ పైకి వెళ్ళడం. కొన్ని రోజుల సాధన తర్వాత మీరు పైన ఆసనంలో ఉండి శ్వాస తీసుకోవడాన్ని మెల్లిగా నేర్చుకోగలుగుతారు. పైకి ఉంచి కష్టంగా కాళ్ళు నొప్పులు తెచ్చుకోకూడదండి. మెల్లిగా చేసుకోండి. మీ శరీరం చెప్పినట్టు వినాలి. మీరు ఆసనంలో ఎక్కువసేపు కష్టంగా ఉంటే మనకి ఉపయోగాలు వస్తాయని కాదు. ఇంకా ఒత్తిడికి మనకి ఎక్కడ వీక్ గా ఉంటే అక్కడ ఒత్తిడిగా అనిపిస్తుంది. అప్పుడు వెంటనే శ్వాస వదులుతూ కిందకి రావాలి. గుర్తుపెట్టుకోండి.
మోకాళ్ళ కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళు ఎక్కువసేపు ఉంచుకోలేరు పైకి. అందుకని కింద పిరుదుల కింద మీరు ఏదైనా దిండు పెట్టుకోవచ్చు. ఒక యోగా బ్రిక్ లా ఉంటుంది, అదైనా కొనుక్కుని పెట్టుకోవచ్చు మీరు. నిదానంగా అయిపోయిన తర్వాత ఒక్కొక్క కాలు స్ట్రైట్ గా పెట్టుకుని కాళ్ళు 2 పెట్టుకోండి. కాళ్ళు మడత తీసే స్ట్రైట్ గా పెట్టుకుని షేక్ చేసుకోండి. మోకాళ్ళని పైకి కిందకి షేక్ చేసుకుని కాళ్ళు 2 బయటికి లోపలికి షేక్ చేసుకోండి. మోకాళ్ళని పైకి కిందకి షేక్ చేసుకోవాలి. కాలి వేళ్ళని లోపలికి బయటికి షేక్ చేసుకోవాలి. ఈ 2 చేసుకున్న తర్వాత మనకి హిప్ దగ్గర మజిల్ టెన్షన్ ఎక్కడైనా ఒత్తిడిగా అనిపించినా మనకి తేలికవుతుంది. ఆసనాలు వేసేటప్పుడు మన శరీరంలో ఉన్న 650 కండరాలు పనిచేయాలి. మజిల్స్ మనకి 650 ఉంటాయండి. మన రోజువారీ పనుల్లో ఓన్లీ 30-40 కండరాలు మాత్రమే వాడతాం. ఈ ఆసనాలు అందుకే ఒక్కొక్కసారి వేస్తే శ్వాస తేడా వస్తుంది, మీకు బరువుగా అనిపిస్తుంది. అది ఆ ఆసనాలు ఆ మజిల్స్ ని కండరాల్ని మనం రోజు ఉపయోగిస్తేనే మీకు ఆ శ్వాస కరెక్ట్ గా ఉంటుంది. అందుకే ఆసనాల్లో ఒక్కొక్కసారి బరువుగా అనిపిస్తుంది. సాధనతో మాత్రమే సాధ్యం అవుతుంది. ఇప్పుడు నిదానంగా 2 కాళ్ళు మరలా మడత పెట్టుకుని కాళ్ళు పాదాలు మోకాళ్ళు పాదాలు 2 దగ్గరగా పెట్టుకోండి. ఆనించుకుని ఒకదానికి ఒకటి ఆనించుకుని చేతులు తల వెనకగా చేతులు వెనక్కి పెట్టుకోండి. చేతులు నొప్పులు ఉన్న వాళ్ళు తల కింద అలా పెట్టుకోవచ్చు. 2 చేతులు ఆనించుకుని మోకాళ్ళని అటు ఇటు డ్రాప్ చేయండి. 2 మోకాళ్ళని కలిపి ఒకవైపుకి డ్రాప్ చేయాలి, ఒకవైపుగా. శరీర పై భాగాన్ని పక్కకి తిప్పకూడదు. ఓన్లీ మోకాళ్ళను మాత్రమే పక్కకి నేలకు ఆనించుకోవాలి. శరీరం అలాగే పైకి ఫేస్ చేసి ఉండాలి. చెస్ట్ వైపు అప్పర్ బాడీ మొత్తం రిలాక్స్ గా ఉండాలి. లోయర్ బాడీ మాత్రమే పక్కకు తిప్పుకోవాలి. నాభి కింద భాగాన్ని మనకి నొక్కి పెట్టినట్లుగా పక్కకు సాగదీయాలండి. అప్పుడే నాభి కింద మనకి కిడ్నీ, లివర్, ప్యాంక్రియాస్, ఆ పొట్ట కింద అన్ని పెల్విస్ మొత్తం తేలికగా ఆక్సిజన్ ని తీసుకుంటే. పక్కకి నొక్కి ఉంచలేని వాళ్ళు, శ్వాస సరిగ్గా తీసుకోలేని వాళ్ళు అటు ఇటు కదిలించుకోండి. బాగుంది, పక్కకు ఉంచినప్పుడు శ్వాస బాగుంది అనుకున్న వాళ్ళు అలాగే ఉంచి లోయర్ బాడీని ప్రతి శ్వాసకి స్ట్రెచ్ చేసుకోండి. అప్పుడు మీకు కాళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నా తగ్గుతాయి. చేతులు నొప్పులు, భుజాల దగ్గర నొప్పులు కూడా తగ్గుతాయి. శ్వాస తీసుకోలేని వాళ్ళు అటు ఇటు కదిలించుకుంటూ పైకి వచ్చినప్పుడు శ్వాస తీసుకోండి, పక్కకి వంచినప్పుడు శ్వాస వదలండి. నడుము నొప్పి, కింద కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గుతాయి. ఇది ఎప్పుడైనా నొప్పిగా అనిపిస్తే, శరీరం బరువుగా అలసటగా అనిపించినప్పుడు పడుకోబోయే ముందు ఎప్పుడైనా ఇది చేసుకోవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి. నిద్ర పట్టని వాళ్ళకి పడుకోబోయే ముందు ఇలా చేసుకుని పడుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, ఎసిడిక్ ప్రాబ్లం ఉన్నా నిద్ర పట్టడానికి డిస్టర్బెన్స్ లేకుండా నిద్రపోగలుగుతారు. ఓకే, స్లోగా కాళ్ళని మధ్యలో పెట్టుకుని ఒక కాలు ఒకదాని తర్వాత ఒకటి కాళ్ళని స్ట్రైట్ గా పెట్టుకోండి. కాళ్ళని 2 మళ్ళా మోకాళ్ళని పైకి కిందకి షేక్ చేసుకుని కాలి వేళ్ళని లోపలికి బయటికి షేక్ చేసుకుని కాళ్ళని కొంచెం దూరంగా పెట్టుకోండి. చేతులను కూడా కిందకి ఆనించుకుని కాళ్ళు ఎలా పెట్టుకున్నామో చేతులు కూడా హిప్ పక్కన పెట్టుకుని చేతి వేళ్ళని పైకి ఉంచుకోవాలి. అమృతాసనం, శవాసనం వేసేటప్పుడు కాళ్ళు చేతుల్ని తేలికగా కొంచెం దూరంగా, శరీరానికి కొంచెం దూరంగా పెట్టుకోండి, దగ్గరగా పెట్టుకోండి. ఎక్కడ తేలికగా మీకు అనిపించినాయో అక్కడికి కాలి వేళ్ళని పక్కకు పడేసినట్లుగా రిలాక్స్ అవ్వచ్చు. చేతులు కూడా అలాగే చేతి వేళ్ళని పైకి పెట్టుకుంటే మన శరీరంలో ఉన్న శక్తి, గురుత్వాకర్షణ శక్తి లాగేయకుండా ఉంటుంది. చేతి వేళ్ళని నేలకు ఆనించుకుంటే మనకి శరీరంలో ఉన్న శక్తి అంతా భూమి లాగేస్తుంది. అలా కాకుండా చేతిని పైకి పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే శరీరాన్ని తేలిక చేసుకుంటూ శ్వాస మీద దృష్టి పెట్టుకోగలుగుతాం. ఇప్పుడు శరీరం మీద ధ్యాస పెట్టుకుని
కాళ్ళ నుంచి, కాలి వేళ్ళ నుంచి తల వరకు శరీరాన్ని ఎలా తీసుకుంటూ శ్వాస లోపలికి పంపించగలుగుతున్నామో గమనించుకుంటూ నాసికా రంధ్రాల నుంచి ప్రతి నాడిలోకి ఆక్సిజన్ ఎలా వెళ్తుందో కాలి గోటి వరకు శ్వాస తీసుకుంటూ గమనించండి. శ్వాస వదిలినప్పుడు శరీరం ఎలా తేలిక అవుతుందో గమనించండి. ఫస్ట్ మన ముఖ భాగాలన్నిటినీ తేలికగా హాయిగా చేసుకోగలుగుతాం. ఫేషియల్ మజిల్స్ అన్ని రిలాక్స్డ్ గా ఉంచుకుంటే చూడండి మనకి స్మైల్ ఫేసింగ్ వస్తుంది. పిల్లలు నిద్రలో కూడా హాయిగా నవ్వుకుంటూ ఉంటారు. మనకు కూడా ఈ యోగ నిద్రలో అంత సాధన చేసుకోగలం. ఫస్ట్ ఫేషియల్ మజిల్స్, జ్ఞానేంద్రియాలు రిలాక్స్ అవుతాయి. అలా అయినప్పుడు ఎప్పుడైనా ఫేస్ లోనే మనకి ఎప్పుడు మురికిగా తయారవుతాయి. అది మాత్రం మనకి ఇప్పుడు బయటకు వెళ్ళినా మూసేయలేం, ఫస్ట్ ఫేస్ మీదే వేస్ట్ గాలి అంతా పడుతుంది. చేతులు కూడా ఎక్కువ ఫేస్ మీద పెట్టుకుంటాం. ఆ రంధ్రాలన్నిటినీ తేలికగా శుభ్రం చేసుకునే శక్తి మనకి వస్తుంది. జ్ఞానేంద్రియాలు ఎప్పటికప్పుడు శ్వాసతో శుభ్రం అవుతాయండి. శరీరంలో మలినాలు చర్మ రంధ్రాల ద్వారా ఎలా బయటికి వెళ్ళిపోతాయో, చర్మ రంధ్రాలు మూసుకుపోకుండా మలినాలను ఎప్పటికప్పుడు బయటికి పంపించుకోగలము. తేలికగా శ్వాస వదిలేటప్పుడు మన శరీర భాగం ఎంత తేలికైతే మన శరీరంలో అంత శక్తిని మనం ఉంచుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. మన శరీరంలో ఉన్న మలినాలు 3 భాగాలుగా బయటికి వెళ్తాయి. ఒకటి మనకి మూత్రం ద్వారా, 2 మలం ద్వారా, మూడవది ముఖ్యమైనది స్వేదం. స్వేదం ద్వారా ఎప్పుడు చర్మరంధ్రాలను తెరుచుకోగలిగే శక్తిని ఉంచుకుంటాం. స్వేదం రానీయకుండా అలా ఉంటే చర్మరంధ్రాలు మూసుకుపోయి అప్పుడే మనకి శరీరంలో మనకి ప్రాబ్లమ్స్, సమస్యలు మొదలవుతాయి. అందుకే చూడండి కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. శ్వాస వదిలే శక్తి మనకి శ్వాస తీసుకునే దానికంటే ఎక్కువ ఉండగలిగినప్పుడే చర్మ రంధ్రాలను శుభ్రం చేసుకునే శక్తి మనకు ఉంటుంది. నిదానంగా కాలి వేళ్ళు, చేతి వేళ్ళని మెల్లిగా కదిలించుకోండి. తలని మెల్లిగా పక్కకు అటు ఇటు తిప్పుకుంటూ మెడ భాగం దగ్గర తేలిక చేసుకుంటూ శరీరాన్ని ఉత్తేజంగా పెట్టుకోండి. బాడీని కాన్షియస్ చేసుకుంటూ మరలా శరీర భాగాలని ఒక్కొక్క భాగాన్ని యాక్టివ్ చేసుకోండి. నిదానంగా చేతులు పైకెత్తి కాళ్ళని 2 దగ్గరికి పెట్టుకోండి. ఇప్పుడు శరీరాన్ని చేతుల వైపుకి, కాళ్ళ వైపుకి సాగదీస్తూ ఒక్కసారి గట్టిగా టైట్ చేసుకుని వదులుతూ ఉండండి 2-3 సార్లు. దీనిని ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్ అంటారు. ఇది ఎప్పుడు కావాలన్నా ఎనర్జీ మనకి తేలికగా ఒక్కసారి మనకి ఓపిక లేనప్పుడు చేతులు కాళ్ళు పైకెత్తి దగ్గరగా పెట్టుకుని శరీరాన్ని కాళ్ళ వైపుకి, చేతుల వైపుకి సాగదీస్తూ ఒక్కసారి ఊపిరి తీసుకుని వదిలితే ఒక్కసారి యాక్టివ్గా తయారవుతాం. ఓకే, మెల్లిగా ఎడమ వైపుకి టర్న్ అయ్యి బాడీని, కుడి చేయిని చెస్ట్ ముందుగా ఆనించుకుని మోకాళ్ళను దగ్గరగా పెట్టుకుని అప్పుడు మెల్లిగా పైకి లేవండి.
సుఖాసనంలో ఎవరికి వీలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు కూర్చోండి. మంచం మీద పడుకున్న వాళ్ళు అక్కడే అలాగే కూర్చోండి రిలాక్స్డ్ గా. భుజాలని తేలిక చేసుకుంటూ చిన్ముద్రాలు పెట్టుకోండి. శరీరాన్ని నిటారుగా ఉంచి శరీర వెనక భాగం స్పైన్ అంతా మనం టైల్ బోన్ నుంచి నెక్ స్టార్టింగ్ పాయింట్ వరకు స్ట్రైట్ గా పైకి లేపుకుంటూ గాలి తీసుకోండి. శ్వాస తీసుకున్నప్పుడల్లా శరీరంని మీ ఆధీనంలో ఉంచుకోగలుగుతారు. అప్పుడే శ్వాస వదిలే శక్తి పెరుగుతుంది మీకు. నిదానంగా అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తుంది. ఓకే, కుడి చేయి మాత్రమే యూజ్ చేయాలండి. కుడి బొటన వేలుతో కుడి వైపు ముక్కుని మాత్రమే మూసేయాలి. కొంతమంది ఎడమ చేతితో ఇలా చేసుకుంటారు, ఇటు పక్కన కాదు, కుడి చేతితో అది మాత్రమే చేసుకోవాలి. అప్పుడే మీరు తేలికగా శ్వాస మీద దృష్టి పెట్టగలుగుతారు. ఎడమ వైపు శ్వాస తీసుకోవడం మొదలు పెట్టండి. ఎడమ వైపు ముక్కును మూసేసి కుడి వైపును మాత్రమే వదలాలి. మరలా కుడి వైపునే శ్వాస తీసుకోండి. మూసేసి ఎడమ వైపున వదలండి. ఇది ఒక రౌండ్. సెకండ్ రౌండ్, బ్రీత్ ఇన్ లెఫ్ట్, క్లోజ్, బ్రీత్ అవుట్ రైట్, బ్రీత్ ఇన్ రైట్, క్లోజ్, బ్రీత్ అవుట్ లెఫ్ట్. ఇంకొక 3 రౌండ్లు మీకు మీరే చేసుకోండి. మీ శ్వాసను మీరే గమనించుకోవాలి. ఎడమ వైపు శ్వాస వదిలిన తర్వాత రిలాక్స్డ్ గా కూర్చొని చిన్ముద్రాలు యోగిక్ బ్రీతింగ్ చేసుకోండి. అయిపోయిన వాళ్ళు నాభి నుంచి ముక్కు వరకు శ్వాసను గమనిస్తూ తేలిక చేసుకుంటూ ఉండండి. శ్వాస వదిలే సమయం కన్నా శ్వాస తీసుకునే సమయం కన్నా వదిలే సమయం ఎక్కువ ఉండాలి. శ్వాస తీసుకునే సమయం మనం 3 కౌంట్ చేసుకుంటే శ్వాస వదిలే సమయం 6 కౌంట్లకు చేరుకునేలాగా యోగిక్ బ్రీతింగ్ లోను అనులోమ విలోమ ప్రాణాయామాల్లోనూ మాత్రమే మనకి సాధ్యమవుతుంది. నిదానంగా ఓంకారం చెప్పుకుందాం. ఫస్ట్ రౌండ్ బ్రీత్ ఇన్, second round, breathe in, last round,
ఒకసారి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒక శ్లోకం చెప్పుకున్నాం. నమస్కారం పెట్టుకుని అందరూ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నిదానంగా తలను వంచి చేతి వేళ్ళని భూమికి తాకించుకొని నమస్కరించుకోండి. చేతులు నమస్తే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.